మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. జపాన్లో ఇవాళ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నార్తర్న్ జపాన్లోని హక్వైట్ ద్వీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున సుమారు 5:24 ఈ భూకంపం సంభవించింది. హక్వైట్లోని టొకాచి ప్రాంతంలో సుమారు 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా జపాన్ వాతావరణ సంస్థ గుర్తించింది. మరోవైపు ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే అధికారులు ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తాజా భూకంపంతో జపాన్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు వెలువడాల్సి ఉంది. అయితే కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 20న కూడా జపాన్లో భూకంపం సంభవించింది. ఇవాటే తీరంలో సంభవించిన 7.7 తీవ్రతతో భూమి కంపించింది అక్కడ. భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసిన మెగాక్వేక్ ముప్పు హెచ్చరిక గడువు ఇవాళ సాయంత్రంతో ముగియబోతుంది. ఈలోపే మళ్లీ ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. జపాన్లో ఇవాళ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నార్తర్న్ జపాన్లోని హక్వైడ్లో ద్వీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున సుమారుగా 5:24 ఈ భూకంపం సంభవించింది. హక్వైడ్లోని టొకాచి ప్రాంతంలో సుమారు 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా జపాన్ వాతావరణ సంస్థ గుర్తించింది. మరోవైపు ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే అధికారులు ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తాజా భూకంపంతో జపాన్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా వివరాలు వెలువడాల్సి ఉంది. అయితే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 20న కూడా జపాన్లో భూకంపం సంభవించింది. ఇవాటే తీరంలో సంభవించిన 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసిన మెగాక్వేక్ ముప్పు హెచ్చరిక గడువు ఇవాళ సాయంత్రంతో ముగియబోతుంది. ఈలోపే మళ్లీ ఈ భూ ప్రకంపనలు వచ్చాయి.